హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో డెఫినెట్లీ ఆయన కంటెంట్ మన దగ్గరకు వచ్చింది అనుకోండి, మనం ఏమంటాం తెలుసా, ఐ లైక్ ఇట్ అంటాం అనమాట. సో ఆయన డైరెక్షన్ చేసినా ఐ లైక్ ఇట్ అంటాం, ఆయన యాక్ట్ చేసినా ఐ లైక్ ఇట్ అంటాం. డెఫినెట్లీ ఆయన కూడా కంటెంట్ని ఆ రేంజ్లో లైక్ చేస్తున్నారు, లవ్ చేస్తున్నారు అండ్ ప్రాణం పెట్టి సినిమాని మన ముందు తీసుకొస్తూ ఉంటారు. ఇంతకుముందు ఆయన సినిమాలు వచ్చినప్పుడు కానీ అంటే ఉప్పి కానీ ఇలాంటి సినిమాలు వస్తే ఏంటి ఉపేంద్ర గారు 20 సంవత్సరాల తర్వాత వచ్చే సినిమాని ఇప్పుడే ఇచ్చేశారు అనుకుంటున్నాం. ఇప్పుడు కూడా 2040లో వరల్డ్ ఎలా ఉంటుంది, ఈ ప్రపంచం ఎలా ఉంటుంది అని, అంటే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా ఉంటుంది అని చెప్పి ఆయన యూఐ తీసుకొస్తున్నారు. ఇది ఉప్పి ఇంటెలిజెన్సా, ఉపేంద్ర ఇంటెలిజెన్సా యూ అంటే తెలీదు, ఆర్ఎల్స్ యూనివర్సల్ ఇంటెలిజెన్సా తెలీదు. అసలు ఇదేం జరుగుతుంది ఏంటి అనేది తెలుసుకోవడానికి నేను ఇప్పుడు డైరెక్టర్, హీరో, సూపర్ స్టార్ ఉపేంద్ర గారు అండ్ ద బ్యూటిఫుల్ యాక్ట్రెస్తో ఉన్నా అనమాట. ఆలస్యం చెప్పకుండా ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామండి. సో రేష్మా, రేష్మా, ఓ ఇట్స్ న్యూ ఫర్ అస్, లైక్ రేష్మా అనేది కొంచెం కొత్త పేరు మాకు, బట్ నైస్. రేష్మా మాకు తెలుసు, రేష్మా కామన్ నేమ్. అవును, వాట్ ఈస్ రేష్మా? సిల్క్. ఓ రేష్మానే రేష్మా, బోత్ సేమ్ మీనింగ్. ఓ అర్థం ఒకటే, అందం వేరు కానీ. సో ఇప్పటికే మిమ్మల్ని క్వశ్చన్ అడుగుంటారు, మీరు నాకు తెలిసి ఇంకా అడగండి క్వశ్చన్ అని చెప్పుకుంటారు. యు అంటే ఏంటి, ఐ అంటే ఏంటి, యుఐ అంటే ఏంటి అని. కానీ యు అంటే యు, ఐ అంటే ఐ. సో అందరూ వాళ్ళే చెప్పేశారు, నేనేం చెప్పలేదు. వాళ్ళు మీరే ఇప్పుడు 3 టైటిల్ ఇచ్చేసారు. అది యా ఏది సార్ 3 టైటిల్లో ఏదైనా కొంచెం సిమిలర్గా కలుస్తుంది? ఇప్పుడు నేను చెప్తే అది ఒకే టైటిల్, మీరందరూ చెప్తే ఎన్ని టైటిల్స్? అది మీరు ఇప్పుడు టీజర్లో కూడా అదే చేశారు సార్, విజువల్ వేయకుండా సౌండ్ వేశారు, మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నా అన్నారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కథ రాశారు. ఏంటి ఇది, వార్ సీక్వెన్సా, ఇదేంటి మధ్యలో వర్షం వస్తుందా, రెయిన్లో జరుగుతుందా, ఇది ఏం జరుగుతుంది, ఇది ఒక థ్రిల్లరా? ఇట్స్ లైక్ ఆ ఐడియా ఎలా వచ్చింది సార్? విజువల్ వేయకపోవడానికి రీజన్ ఏంటి, టైం లేదా? లేదు అలా కాదు. యాక్చువల్లీ ఏమంటే ఒక్క స్టైల్ నేను చెప్తాను, మీరు చూడండి, ఎంజాయ్ చేయండి అనేది. ఇంకొకటి ఏమంటే చూడండి, మీరు రాండి నాతో, లెటెస్ట్ డిస్కస్ అనేది ఇంకొకటి. ఐఎమ్ డూయింగ్ దిస్ అనుకుంటాను నేను. ఓకే, బట్ మీ స్టోరీ అయితే ఫస్ట్ లాక్ అయిపోయింది కదా సార్, మా స్టోరీస్ నుంచి లైన్ రావాల్సిన అవసరం లేదు. నా స్టోరీ మీ స్టోరీ కూడా, అది చాలా మందికి తెలీదు. మీరు ఎందుకు ఒక ఫిలిం ఇష్టపడతారంటే మీరు కనెక్ట్ చేసుకుంటారు. కరెక్ట్. ఒక ఫ్యామిలీ డ్రామా జరుగుతుంటే ఒక హస్బెండ్ వైఫ్ని చాలా బాగా చూస్తూ ఉంటే నాకు ఇలాంటి హస్బెండ్ ఉంటే బాగుంటుంది అని, లేదంటే నా హస్బెండ్ ఇలా అవ్వాలి, నేను హస్బెండ్ ఇలా కంట్రోల్ చేయాలి, ఏంటో ఒకటి జరుగుతూ ఉంటుంది. లాస్ట్ బాగా పెళ్ళైన వైఫ్స్ అందరూ కనెక్ట్ అవుతారు సార్. మీ ఇంట్లో కూడా ఏమైనా సలహాలు, సూచనలు, కంట్రోల్? సలహాలు లేదు, అక్కడ ఆర్డర్స్ లో. సూపర్ స్టార్ ఉపేంద్ర గారికే తప్పలేదు, తప్పు లేదు అయితే. తప్పు లేదు. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. యా, బట్ యూ టుక్ అ లాంగ్ బ్రేక్ సార్ డైరెక్షన్ కోసం. అఫ్ కోర్స్ కబ్జాలో మేము చూసాము, బట్ ద థింగ్ ఈస్ నేను యాక్ట్ చేశారు అందులో, బట్ డైరెక్షన్ ఇన్ని ఇయర్స్ ఎందుకు? అది ఏంటో, నేను ఆఫ్టర్ ఉపేంద్ర ఒక 10 years గ్యాప్ ఇచ్చాను. ఉపేంద్ర తర్వాత నేను ఏ ఫిలిం డైరెక్ట్ చేయలేదు. ఓన్లీ స్టోరీస్ గీరీస్ కొంచెం ఇండైరెక్షన్ చేశాను అనుకోవచ్చు మీరు, ఒక 2-3 ఫిలిమ్స్. తర్వాత అది వదిలేశాను. ఇండైరెక్షన్ వద్దు, డైరెక్ట్ చేస్తే డైరెక్టే చేయాలి, ఇండైరెక్షన్ చాలా డేంజర్ అని. అప్పుడు ఒక్కటి నేర్చుకున్నాను, నేను ఇక్కడ యాక్టర్ అంతే. ఓకే, నేను ఏమారా డిస్కస్ చేయొచ్చు. వన్స్ యాక్చువల్లీ నేను సెట్కి వెళ్ళిన తర్వాత ఇదన్నీ తీసి పారేసి కూర్చోండి, నేను ఆర్టిస్ట్ అవుతాను, లేదంటే కష్టమవుతుంది అని అక్కడి నుంచి నేను యాక్టింగ్ చేసుకొని చాలా ఫిలిం చేశాను. అదొక ట్రావెల్ బాగుంటుంది, వేరే వాళ్ళ స్టోరీ, వేరే వాళ్ళ డైలాగ్స్, అదొక ఎక్స్పీరియన్స్. తర్వాత ఏదో ఒక ఐడియా వచ్చింది, ఒక సూపర్ అని ఒక ఫిలిం చేశాను ఆఫ్టర్ 10 years. దట్స్ క్రేజీ ఫిలిం అసలు అది, ఆ టైంలో. నయనతార నేను చేసింది. అదైన తర్వాత మళ్ళీ ఒక 5 years గ్యాప్ వచ్చింది. మళ్ళీ వేరే ఫిలిం చేసి మళ్ళీ ఒక బ్రేక్ తీసుకొని ఒక ఉపేంద్ర 2 అని చేశాను. రైట్. మళ్ళీ 8 years గ్యాప్ వచ్చేసింది అది అయిన తర్వాత. గ్యాప్ పెరుగుతూ వచ్చింది సార్ బేసిక్ గా మీలో ఉన్న డైరెక్టర్ కి. అవును, ఎప్పుడు ఆ డైరెక్ట్ చెప్తాడు, ఏమో డైరెక్ట్ చేయాలని చేయొద్దు, ఎందుకు చేయాలని ఫస్ట్ కనుక్కో, తర్వాత చెయ్యాలి. పర్ఫెక్ట్. యాక్చువల్లీ చెయ్యాలని చెయ్యొద్దు, ఎందుకు చెయ్యాలి అని.
యా సో దీంట్లో రిష్మా లైక్ డెఫినెట్లీ ఉప్పి సార్ సూపర్ స్టార్ నాట్ ఓన్లీ ఇన్ కన్నడ యాక్చువల్లీ ఎన్నో ఇయర్స్ బ్యాక్ నుంచే 20 years బ్యాక్ నుంచే ఉపేంద్ర గారు అంటే తెలుగులో కూడా హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. వెన్ యూ ఆర్ ఎంటరింగ్ దిస్ అంటే ఈ వరల్డ్లోకి యూఐ వరల్డ్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు సో వాట్ వాజ్ యువర్ ఫస్ట్ రియాక్షన్ అండ్ హూ అప్రోచ్ యూ ఫస్ట్, అసలు ఏం జరిగింది? As you said, sir has worldwide fans. Right, true. In every country and every corner of the world, they'll know who Upendra sir is and they'll know what work he's given to us. So it's very special. So in that, if you would have, today I'm sitting here with sir, which is a privilege for me. But if you would have told me 5 years back that I'll be working with sir, I wouldn't have believed you. But it all happened, and when I got the call, when I met sir for the first time, I was giving is this reality for me. But when I went to the sets for the first 5 time, years back you got a call for this film? no. Okay. For UI. UI, okay. 5 years back I was. నా గురించి ఎలా 5 years ఇది థింక్ చేసి ఆఫ్టర్ 5 years షూటింగ్ స్టార్ట్ చేస్తారు. No, I'm sorry. I'm mistaken, yeah. No, ఓకే దట్ ఈస్ మై ఇమేజ్. ఇప్పుడు గ్యాప్ అని వచ్చింది కదా. Okay, yes, correct. So when I got the call, I was very happy. I was in denial for a long time, but first day when I went to sets and he said action and I did the role, then I'm like, okay, even I am actually a part of UI world. So I'm very grateful for sir for giving me this opportunity. సో యూఐ వరల్డ్ ఇప్పుడు వరల్డ్లో ఏఐ వెరీ ఫేమస్ నా. యూఐ వరల్డ్ అంటే ఏంటి సార్, భయం వేస్తుంది. ఇప్పుడు 2040లోకి అడుగు పెట్టాలంటే తొందరగా పోతే బాగుండు అనుకున్నాను నేను ఆ విజువల్ చూసి. బై మిస్టేక్లీ బతికేస్తే వాము ఇలా బతకాలా? ఎస్పెషల్లీ మార్క్స్ మరీ రాంగ్ ప్లేసెస్లో వేస్తున్నారు సార్. కాదు, మనం అడ్జస్ట్ అయ్యి అక్కడ చూడండి, అక్కడ వాళ్ళు హ్యాపీగా ఉంటారు. క్రికెట్ అది అబ్జర్వ్ చేయలేదు. బట్ క్లాత్స్ అంత లెస్ గా ఇంపాసిబుల్ సార్. అది ఒక కన్నడలో ఒక సాంగ్ ఉంది, చాలా బాగుంది, అది సమయద బొంబే అని. ఓకే సమయం అంటే ఆ టైంలో మనము ఒక ఇది లాగా డాల్ లాగా మనము చెప్తారు కదా, సూత్రధారి పాత్రధారి బొంబే. కరెక్ట్. అది అడ్జస్ట్ అవుతుందంట. ఎన్ని మానవుడు అంటే అలాగే ఎంత పరిస్థితులు కూడా తర్వాత దానికి అడ్జస్ట్, దాంట్లోనే ఒక హ్యాపీనెస్ ఉంటుంది. ఓ ఇప్పుడు మీరు దాంట్లోనే హ్యాపీనెస్ లేదు, మనం దాంట్లోనే ఉండాము, మనకు తెలియదు, దాంట్లోనే మనం హ్యాపీగా ఉండాము. మంచి మీ రేంజ్ రోవర్లో వెళ్ళి బయటికి అక్కడ డగ్గ అనుకొని అక్కడ వాటర్ పోతా ఉండిలా అనుకొని చూసాం మనము. యా కరెక్ట్. యా అలాగే అది కొంచెం ఎగ్జాగరేటెడ్ గా చెప్పాను అంతే, ఇంకేం లేదు. కానీ భయం వేస్తుంది వరల్డ్ తలుచుకుంటే. బేసిక్గా మీరు ఇప్పుడు అంటే ఎంటర్టైన్మెంట్ ఓకే, భయం కూడా క్రియేట్ చేస్తున్నారు మీరు. ఇలా ఉంటుంది, వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ ఇట్ రైట్ నౌ. సో వదిలేయండి. ఓకే. బట్ వన్ డౌట్ సార్, నిజంగా ఇది ఒక వై సార్ బర్త్ మార్క్ అక్కడ మాత్రమే? లాట్ ఆఫ్ బాడీలో చాలా ప్లేసెస్ ఉన్నాయి. సో మీరు చెప్పాలి అది. ఎలా? ఇది కూడా మీరు నా ఇమాజినేషన్ లేదు, ఇమాజినేషన్ లేదు, కరెక్ట్ గా తెలుస్తుంది మీకు. ఎందుకని మీరు డెఫినెట్ గా మీరు కనుక్కోవాలి. వామో, బట్ నేను ఎందుకు కనుక్కోవట్లేదు. కానీ ఆ టైంలో పిల్లలు పుడితే ఎలా? ఇట్స్ లైక్ ఎంజాయ్ చేశారా అది? చాలా. ఆ టైటిల్ నేను వార్మర్ అని పెట్టాల్సి. సో మీరు ధిక్కారణ కంటే అధికారం గొప్పది అని వై యు టార్గెటెడ్ అగైన్ దట్ ప్లేస్? అది రియల్గా చెప్పాలంటే నేను రియల్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్ చెప్తాను. అప్పుడు అది ఒక మీనింగ్ ఉంది. బట్ షూటింగ్ స్పాట్లో ఈ చెస్ట్ బుల్లెట్ పెట్టాలి. ఓకే. బాడీలో ఇక్కడ ఏమో పెడతాము, అది క్లాత్ ఉండాలి. ఇక్కడ క్లాత్ ఎక్కడ? ఓన్లీ ప్లేస్ అక్కడే పెట్టా. unable to control my laugh. Oh my goodness. Oh cloth akkade undi kabatti it's crazy. But yeah, really it's crazy. Okay, I'll come to here koncham serious. Yeah, for you like ఈ ఐడియా ఎస్పెషల్లీ షూట్ చేసినప్పుడు 2040లో యు ఆర్ లైక్ వెరీ యంగ్ నౌ, 22 years old. సో 22 అంటే 40కి వచ్చేసరికి ఇంకా యంగ్గానే ఉంటారు మీరు. సో ఆ వరల్డ్లోకి వెళ్తున్నప్పుడు మీకేమనిపించింది? ఓ నిజంగా ఈ వరల్డ్ ఇలా ఉండబోతుందా? సో ఏమనిపించింది ఫర్ యూ? లైక్ న్యూ థింగ్స్ ఏమనిపించాయి ఆ వరల్డ్లో? To be honest,
I think Sir has also spoken about it somewhere. He's mentioned 2040, but I feel that it's all happening now also. Now also? That situation we are facing now, but it's not to the extreme, but I feel eventually we will lead it to a bigger problem. So I feel we have so much technology. We have technology to go to the Mars and everything we are doing, but our surroundings we're not able to solve the small issues. So I feel Sir has shown 2040 and telling us indirectly 24 అని 24లోనే అంత ఫ్యూచర్ చూపించారు. యా అవును. క్రేజీ. బట్ సార్ ఆఫ్టర్ దిస్ లైక్ ఒక 10 years తర్వాత డైరెక్షన్ చేసినప్పుడు చాలా చేంజెస్ వచ్చేసాయి. వరల్డ్లో చేంజెస్ వచ్చాయి, మనిషి థింకింగ్లో చేంజెస్ వచ్చాయి, అండ్ పరిస్థితుల్లో, టెక్నాలజీలో, కెమెరాలో, ఎవ్రీవేర్ లైక్ కంప్లీట్గా మారిపోయింది. సినిమా అనేది మారిపోయింది. నాట్ ఓన్లీ ఫర్ లైక్ తెలుగు, తమిళ్ ఇట్లా. అఫ్కోర్స్ మీరు ఇంతకుముందే పాన్ ఇండియా లెవెల్లో మీకు రికగ్నైజేషన్ అండ్ లవ్ ఉన్నా కూడా. కరెక్ట్. నేను ఒక్క మాట మీరు వెనక ఉంటే టక్కని అనిపించింది, అన్నీ మారుతూ ఉంది, మనం మారలేదు. మనం అలాగే ఉన్నాము. యా సార్, యా కరెక్ట్. మీరైతే అలాగే ఉన్నారు సార్, ఇంకా అంతే గ్లోతో. అంతే ఫిజికల్లీ, నేను ఫిజికల్లీ చూడండి, మెంటలీ కూడా అలాగే ఉంటాను. మెంటలీ కూడా అలానే ఉన్నా అంటున్నాను. లేదు సార్, డెఫినెట్లీ. ఇన్ఫ్యాక్ట్ నేను ఐ విట్నెస్ లైక్ అంటే కరోనా తర్వాత ఆడియన్స్లో సినిమా చూస్ చేసే విధానం కూడా మారిపోయింది. ఇట్స్ లైక్ డెఫినెట్లీ లాట్ ఆఫ్ చేంజెస్ కేమ్. అఫ్ కోర్స్ మనిషిలో కొన్ని మార్పులు ఎప్పుడూ జరగవు. నేను ఒకటి చెప్పాలంటే ఐఎమ్ నాట్ కంప్లైనింగ్ యాక్చువల్లీ. నేను కొంచెం ఎక్స్ట్రీమ్గా థింక్ చేస్తున్నానని అనుకోండి, అది మాకు తెలుసు కూడా. అదే అలాగే మాట్లాడతాను నేను. ఏమంటే ఓకే, ఫస్ట్ మాస్క్ టెంట్లో చూసేవాడిని, నెక్స్ట్ పెద్ద మేము మాస్ థియేటర్లో చూసేవాడిని, నెక్స్ట్ మల్టీప్లెక్స్లో చూసేవాడిని, ఇప్పుడు ఓటీటీ అనే ఫార్మాట్లో టీవీలో చూస్తాము, హోమ్ థియేటర్లో చూస్తాము. బట్ చూసేది ఏంటి? సేమ్ సినిమా, ఎంటర్టైన్మెంట్, ఫార్మేట్ ఆఫ్ ది ఫిలం. ఓకే, మనం చాలా ఖర్చు పెడతాము, చాలా ఇది చేస్తాము, అదన్నీ ఓకే. నేను చెప్పేది వాట్ యాక్చువల్లీ వీఆర్ అక్కడేం చేంజ్ తీసుకొని ఉంది కదా. నేను అది కొంచెం ఎక్స్ట్రీమ్గా థింక్ చేస్తాను. అదే స్టోరీ, యాక్షన్, లవ్, ఫ్యామిలీ, ఇది ఏమి ఇదే జనాలకి ఇష్టపడేది ఇదే అని ఒక్క మైండ్ సెట్ ఉంది. నేను ఎందుకు అని నేను యాజ్ ఎన్ ఆడియన్స్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేది. సో డెఫినెట్లీ ఎవరికి వాళ్ళు ఊహించుకునేది, ఇప్పుడు ఇది జరుగుతుంది కాబట్టి ఒకప్పుడు బ్రహ్మంగారు చెప్పినవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి అంటాం మనం. పాస్ట్లో ఏదైతే బ్రహ్మంగారు చెప్పారో ఓకే నవ్ లైక్ హ్యాపెనింగ్, అలాంటివన్నీ జరుగుతున్నాయి అని చెప్పి. బట్ ఫ్యూచర్ గురించి ఇంకా తెలీదు. 2040లో ఏం జరుగుతుంది నాకు ప్రకారం మీకు తెలిసిపోతుంది ఫ్యూచర్. ఎలా తెలుసా? మీరు ప్రెసెంట్లో ఎలా ఉండాలి అనేది బట్టి ఫ్యూచర్ తెలిసిపోతుంది. ఇఫ్ యూ హ్యావ్ సమ్ గుడ్ హ్యాబిట్స్, యువర్ ఫ్యూచర్ యాక్చువల్లీ ఆరోగ్యంగా ఉంటారు, అది తెలుస్తుంది కదా. మీరు అన్ని తినేసి డ్రింక్ తాగి అన్ని ఏమేమి బ్యాడ్ చేయాలో చేసి నా ఫ్యూచర్ ఎలా ఉంటుంది అంటే సో ఫ్యూచర్ ఈస్ కంప్లీట్లీ డిపెండింగ్ అపాన్ యువర్ ప్రెసెంట్. సో ప్రెసెంట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్. సో మీరు హెల్తీగా ఉన్నారు సార్. ఈ 2040లో మరి ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? మీ ఇమాజినేషన్ నుంచి వచ్చింది కాబట్టి యూఐ గురించి మాట్లాడితే, సో ఏంటి దీంట్లో ఏఐ వాడబడిందా? ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడబడిందా? ఆ ఏఐ అదే మీరు కరెక్ట్గా చెప్పారు. ఫస్టే యూనివర్సల్ ఇంటెలిజెన్సా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? కరెక్ట్గా యూనివర్సల్ ఇంటెలిజెన్స్ వర్క్ అయిపోతే వీ డోంట్ నీడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కరెక్ట్ కదా? వీఆర్ ఆల్ యూనివర్సల్ ఇంటెలిజెన్స్ మనం అందరిది. మనమదిని వేరే ఏమంటే ఒక సింపుల్గా చెప్పాలంటే వాట్ ఈస్ టెక్నాలజీ చెప్పండి. వై వీ వాంట్ ఆల్ దిస్ టెక్నాలజీ, ఆల్ దిస్ కంఫర్ట్స్? ఎందుకంటే ఈజీ లైఫ్ అని. బట్ ఈజీ లైఫ్గా మనం ఈజీ లైఫ్ ఎందుకు? నేను హ్యాపీగా ఉండాలి అని. ఆర్ వి హ్యాపీ? మీరు అన్నీ రెడీ చేసి హ్యూమనైడ్ రోబోట్ వస్తుంది, అన్నీ ఇస్తుంది, మీకు ఏం పని లేదు. ఈవెన్ ఇలా తీసి నేను ఆ రిమోట్ ఎందుకో, నేను అలా అంటేనే ఆఫ్ అయిపోవాలి అనుకుంటే ఇలా అంటేనే ఆఫ్ అయిపోతుంది. అది తర్వాత ఏమీ చేయకుండా బోర్ కొడుతుంది మీకు. కరెక్ట్. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం చూస్తాం. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడే చూస్తే ఒకప్పుడు వాల్ మొత్తం క్లోజ్ చేసి ఏమేమి పెయింట్స్ వేయాలో అనుకునేవాళ్ళం. మళ్ళీ ఇక్కడ వాల్ ఇలా కనిపిస్తుంది అంటే బ్యాక్ వెళ్తున్నాం మళ్ళీ అగైన్. వి వాంట్ దట్ ఆర్గానిక్ ఫుడ్. దట్ ఈస్ ఆల్వేస్ వి నీడ్ దట్. ఇది ఆ చేంజ్ వస్తనే ఉంటుంది అది. రైట్. అండ్ ఉపి సార్ తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. సో వెరీ 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 ఇంటెలిజెంట్. చెప్పండి, ఏమీ ఇంటెలిజెన్స్ లేదు సార్. వి ఆల్వేస్ సా యూ లైక్ అంటే
మైట్ బి మీరు మాట్లాడేటప్పుడు ఎంత సింపుల్ అండ్ ఎంత గ్రౌండెడ్ ఉన్నా బట్ వాట్ యూ క్రియేటెడ్ ఇంతకు ముందు అనే దాని మీద మీ ఇంటెలిజెన్స్ అనేది డెఫినెట్లీ తెలుస్తుంది. అండ్ హీ క్రియేటెడ్ లైక్ వరల్డ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఇప్పుడు 2040లో ఓకే యూఐ వస్తుంది, బట్ బిఫోర్ దట్ ఓన్లీ ఆయన అవుట్ ఆఫ్ ది బాక్స్ ఐడియాస్తో వచ్చేవారు. Yes, I agree. దట్స్ ద రీజన్ మేబీ ఎవ్రీవేర్ ఉప్పి సార్కి ఫ్యాన్స్ ఉన్నారు. సో వర్క్ చేస్తున్నప్పుడు వెన్ యాక్షన్ రియాక్షన్ అంటాం కదా, సో ఇట్స్ లైక్ అ టెన్నిస్ ఆడే ఒక పర్సన్ బాగా ఆడినా ఇంకొక పర్సన్ టెన్నిస్ కరెక్ట్ అయిపోతుంది అని. సో వెన్ ప్లేయింగ్ అంటే వర్క్ చేసేటప్పుడు ఎలా అనిపించింది? I agree what you said because only if I get the right instructions, I'll be able to match his vision. So even he would have had the exact vision of okay, this character should be like this, and whatever character he creates, it will hold its own importance in the film. So, and working with Upendra sir, I got to see him as a director and as an actor as well. So it was a two win-win situation for me. I got to learn a lot of things from him. I think he's fantastic as an actor and as a director on sets because he's so calm, composed, but his thinking, he'll be thinking 24/7 what best he can give. So even in the last moment, we won't know what he will bring out because we would have created a scene, but he, in the end moment he would have gone with a completely different idea. But whatever he does at his best, and he's one of the best directors that's ever existed, and I'm very grateful to work with him. బెస్ట్ యాక్ట్రెస్ నేను ఒక్క షాట్ పెట్టి ఒక్క ఎక్స్ప్రెషన్ ఇలా అంటే అది ఏం తెలుసా, ఈ చాలా మెచ్యూరిటీ వచ్చేస్తే ఇంటెలిజెన్స్ ఉంది, అది చాలా ఆ ఇన్నోసెన్స్ ఉంది తెలుసా, దాంట్లో ఎక్స్ట్రాండరీ ఉంటుంది. నేను ఐ ఆల్వేస్ అబ్జర్వ్ అవర్ ఇన్నోసెన్స్. ఒక పెట్టి చేస్తే ఎంత ఇన్నోసెంట్గా ఒక డైలాగ్ చేస్తే యూ కెన్ లెర్న్, బట్ అన్లెర్న్ చేస్తుంది చాలా కష్టం అది. రైట్, యా. మీరు ఇంటెలిజెంట్ అయిపోవచ్చు బుక్స్ అన్ని చదివి అది ఇది స్టడీ చేసి, బట్ ఆ ఇన్నోసెన్స్ అందుకే చూడండి ఆ ఫేస్ ఎంత గ్లోలో ఉంది. ఆ డాన్స్ చేస్తే మనం ఇలా పెడితే మనం ఏంటి మాస్టర్ సార్ అమ్మాయి చేస్తుంది సార్, మనకే పని లేదు, అంత వైబ్రెంట్గా అది మీరు చూసారు కదా. ఇది ఆ పిట్లో పెడితే కూడా అక్కడ కూడా డాన్స్ చేస్తుంది. ఎలక్ట్రిఫైయింగ్ యాక్చువల్లీ. హీస్ వండర్ఫుల్ ఆర్టిస్ట్. హీ డిజర్వ్స్ మచ్ మోర్ యాక్చువల్లీ. హర్ టు డూ ఆల్ అదర్ లాంగ్వేజెస్ అన్నీ చేయాలి. Today no lunch and no dinner for Rishma. బట్ ఎస్, దీంట్లో కొన్ని విషయాల గురించి మాట్లాడితే యూఐలో ఎస్పెషల్లీ కల్కి అన్న నేమ్ తీయబడుతుంది. మనం కూడా ఒక పురాణాల్లో చూసుకుంటే కల్కి భగవాన్ వస్తారు. అండ్ ఫ్యూ ఫిలిమ్స్ కూడా రిఫరెన్సెస్ ఉన్నాయి, లైక్ కల్కి వస్తే ఇలా అయిపోతుంది, ఇంకా మనం ఇక లేదు దాని తర్వాత మళ్ళీ ఇంకో యుగం స్టార్ట్ అవుతుంది అని చెప్పి. సో హియర్ ఆల్సో కల్కి అన్న ఒక రిఫరెన్స్ తీసుకోబడింది. సో ఏంటి హౌ ఇంపార్టెన్స్ దట్? అండ్ చూడండి, ఏ దీంట్లోనూ కూడా కల్కి ఎలాంటి ఏమి అనే ఒక మిస్టిక్ ఒక అలాంటి ఒక ఇమేజ్ ఉంది. ఒక బ్లాక్ డ్రెస్ ఏమో ఒక ఇమాజినేషన్ ఉంది, కానీ అది ఎలా ఉంటుంది అని తెలియదు. అవును, ట్రూ. నో, అది తెలియదు ఎలా ఏ ఫారంలో వస్తారు ఏంటి. ఒక హార్స్ గిర్స్ అని చెప్పారు, ఆ ఒక ఇన్స్పిరేషన్ ఆ ఒక ఇది ఉంటుంది. మీరందరూ పెద్ద లెవెల్లో కల్కిని చూసేశారు ఇప్పుడు ఇలా ప్రభాస్ ఫిలం లో. కల్కి అంటున్నారు, చూసేసారు. అది మైథలాజికల్ కల్కి. కరెక్ట్. ఇక్కడ నేను రిప్రజెంట్ చేసేది ఒక సైకలాజికల్ కల్కి. ఆ కల్కి ఎక్కడున్నారు అని తర్వాత తెలుస్తుంది. ఆ కల్కి ఎక్కడ అని ఈ ఫిలం చూస్తే తెలుస్తుంది. రైట్, అంతే. ఆ ఒక్క సో బట్ ఆ కల్కి ఇస్ డిఫరెంట్. మనం ప్రభాస్ గారి కల్కి చూసినప్పుడు ఇంకా ప్రస్తుతానికి పార్ట్ 1 లో ఏదైతే మనకి ఆ ఫుల్ ప్లేస్ కల్కి ఇంకా రాలేదు. పార్ట్ 2 లో మనం చూడబోతున్నాం ఎలా ఉంటారు ప్రభాస్ గారు యాజ్ అ కల్కిగా. బట్ ద థింగ్ ఇస్ హియర్ లైక్ కల్కి ఒక పక్క నుంచి తన అధికారం కోసమే పోరాడుతున్న కల్కిని చూసామా, లేకపోతే అది కల్కి కాదు వార్నరా, లేకపోతే వీళ్ళిద్దరు ఒకటా, ఇంకొక రోల్ ఉందా, ఆర్ ఎల్స్ ఎన్ని షేడ్స్ ఉన్నాయి ఇందులో? ఏ దాని ఉంటేనే ఇక్కడే ఉంటుంది కదా. ఏ కల్కి ఎక్కడ ఉంటేనే ఇక్కడ ఉంటుంది. అది ఫస్ట్ ఇక్కడ లేదు అంటే కల్కి లేదు, ఏమీ లేదు. కరెక్ట్. గాడ్ అండ్ డెవిల్ ఎవ్రీథింగ్ ఈస్ హియర్. బ్రెయిన్ అంతే కదా. సో ఆ ఒక్క రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఇది ఒక మెటఫరికల్ గా చేసిన ఒక ఫిలము. అంటే చాలా లేయర్స్ ఉంటుంది దీంట్లో. ఒక నార్మల్ గా కమర్షియల్ ప్యాటర్న్, ఒక సస్పెన్స్, ఒక థ్రిల్ అదన్నీ ఉంటుంది. ఏదో ఇంట్రెస్టింగ్ గా ఒక వెళ్ళాలి. ఫిలం ఫస్ట్ పిలిచినప్పుడు మై ఫస్ట్ డ్యూటీ ఈస్ టు ఎంటర్టైన్ దెమ్. కరెక్ట్ కదా. సో నేను ఎక్కడ ఎంటర్టైన్మెంట్ ఇస్తేనే ప్రొడ్యూసర్ హ్యాపీ అవుతారు, వాళ్ళు హ్యాపీ అవుతారు, వీళ్ళు హ్యాపీ అవుతారు. అది ఫస్ట్. అది అయిన తర్వాత ఒక లేయర్ ఉంది, అది చూపించే విధానంలో ఒక సెట్ వేసాము. అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మీకు.
చాలా ఈవెన్ దో లైటింగ్ ప్యాటర్న్ అవునవును, టోటలీ అన్ని వేరే రకంగా ఉంటుంది. ఒక రెగ్యులర్ మీరు హౌస్ చూసే కవ్వదు దీంట్లో, ఒక రెగ్యులర్ ఒక ప్రేయర్ ఒక వర్షిప్ ప్లేస్ ని చూసే కవ్వదు. ఇది రిప్రజెంట్ ద హోల్ వరల్డ్ అనేలాగా చేసాం మనం. రైట్, హోల్ వరల్డ్ నే ఒక సెట్ లో తీసుకొచ్చి ఒక క్యూట్ సెట్ లో అక్కడ యూరోపియన్స్ ఉంటారు, ఆఫ్రికన్స్ ఉంటారు, చైనీస్ ఉంటారు, ఇండియన్స్ ఉంటారు, ఇండియన్స్ లో అన్ని లాంగ్వేజ్ వాళ్ళు ఉంటారు. అందుకే మనం ఆ సాంగ్ ముంబై మే కాండం తలైవరద స్టార్డం అది చేసింది అన్ని లాంగ్వేజ్ కి అందరూ ఉంటారు ఇక్కడ అని. అలాంటి ఒక వరల్డ్ లో జరిగే ఒక సబ్జెక్ట్, దాంట్లో మీరు ఒక అటైర్ ని చూస్తే, ఒక కాస్ట్యూమ్ చూస్తే ఎందుకు ఇలా వేసుకున్నారంటే దానికి ఒక మీనింగ్ ఉంటుంది. అది మీరు డికోడ్ చేస్తే చేయొచ్చు, లేదంటే ఆరాంగా చూడొచ్చు. కాస్ట్యూమ్స్ ఓన్లీ ఫర్ రూపీ సార్ లా అంటే ఓన్లీ యాక్టర్స్ కే కనిపించాయి సార్, రిమైనింగ్ పీపుల్ అందరు ఇంకా రిమైనింగ్ పీపుల్ కు అలాగే ఉంటుంది. ఇంకా అంత రిమైనింగ్ పీపుల్ ఇంకా రాలేదు అంతమంది. అదే ఇంకా ఓకే, someone the artist in the troll song, if you see, everybody has a different costume, different attire. So as sir told, he's gotten the entire world in one UI world. ఓ క్రేజీ, సీరియస్లీ. యా, ఎంటైర్ వరల్డ్ అంతా ఇప్పుడు యూఏ వరల్డ్ లో ఉంటుంది అనమాట. అంటే యూఏలో చూడడానికి దక్కుతుంది. జనరల్లీ మనం ప్రభాస్ గారిది చూస్తే కాశీ ఒకటే మిగిలిపోయింది, అక్కడ మాత్రమే జరుగుతుంది అని చెప్పారు. సో ఇది ఎలాంటి ప్లేస్ సార్? అందరూ ఒక దగ్గర ఉన్నారంటే అదే ఇది ఒక ఇమాజినరీ ప్లేస్, మీరు చూస్తే తెలుస్తుంది. ఇది యూఐ వరల్డ్, ఇది మనం ఇమాజినరీ వరల్డ్ తీసుకువచ్చి మన ఇమాజినేషన్ లో చెప్తే ఎలా ఉంటుంది, ఒక డైరెక్టర్స్ విజన్ లో ఎలా ఉంటుంది అలా. రైట్ సార్, మైట్ బి మీరు 10 years తీసుకోవడానికి రీజన్ ఇదేమో. ఎలా సార్ ఇది ఎంటర్టైన్మెంట్ అనేది ఆబ్వియస్ గా మీరు ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది, ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయాలి త్రూ యువర్ పాయింట్ ఆర్ త్రూ యువర్ యాక్టింగ్ స్కిల్స్. బట్ ద థింగ్ ఈజ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఐడియా తీసుకొని రావాలి. ఈవెన్ దో ప్రమోషన్స్ దగ్గర నుంచి చూస్తే సంథింగ్ డిఫరెంట్, ఇట్స్ నాట్ ఎ యూజువల్ లైక్ మేము రోజు చూసేదానిలాగా కనిపించలేదు. ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. ఈ టీజర్లో విజువల్ లేకుండా సౌండ్తో మీరు ఇమాజిన్ చేసుకుని చెప్పడం, అండ్ నేను టీజర్ కాదు డైరెక్ట్లీ స్క్రీన్ మీదే చూడాలని చెప్పడం, ఎవ్రీథింగ్. ఈవెన్ ద సాంగ్, రాంబాబు గోసాలా గారు రాసిన సాంగ్, తను వైరల్ అవ్వాలి యూనో రీల్స్ ఇన్స్టాలో. ఇట్స్ లైక్ కంప్లీట్లీ అంటే వర్డ్స్ ఏవైతే ఉన్నాయో బంగారం బుజ్జమ్మ అన్నీ వచ్చేసాయి. రాడ్డే వంచాలా ఏంటి ఆ లిరిక్లో ఎవ్రీథింగ్ ఫేమస్ ఏదైతే హ్యాష్ ట్యాగ్స్ ఉంటాయో అవన్నీ కూడా కనిపించాయి. సో వాట్ ఎగ్జాక్ట్లీ అసలు ఏంటి అవుట్ ఆఫ్ ది బాక్స్ చేయాలి, ఎవరు చేయండి చేయాలి అనే ఐడియా. మీరు చెప్పారు చాలా ఇంటెలిజెంట్, నాకు ఒకసారి ఏంటి ఇంటెలిజెంట్ నేను డైరెక్టర్ అని. నా ఇంటెలిజెన్స్ చెప్పునా, నేను ఎప్పుడు ఒక రిసీవింగ్ ఎండ్లోనే ఉంటాను ఎప్పుడు. అది నా ఇంటెలిజెన్స్ అనుకోండి. నేను ఎంప్టీ బాక్స్ అనుకోండి, అన్ని తీసుకుంటాను, అది నా ఇంటెలిజెన్స్. రియల్ ఇంటెలిజెంట్ అదే. అది నాతో ఉంది అంటే ఇంతే ఉంటుంది, మన లోపల ఇంతే ఉండేది. తీసుకుంటే ఇంత ఉంది. మీతో అడిగితే నేను అలాగే డిస్కషన్ చాలా మందితో చేస్తాను. తర్వాత ఈవెన్ మేకింగ్ లో కూడా ప్రొడ్యూసర్తో డిస్కస్ చేస్తాను, ఆర్ట్ డైరెక్టర్తో, మ్యూజిక్ డైరెక్టర్తో. ఐ టేక్ ఆల్ ఇన్పుట్స్. నేను చాలా గ్రీడీ దీంట్లో, అందుకే అదన్నీ ఉంటుంది. ఒక కాస్ట్యూమర్కి నేను కంప్లీట్ లిబర్టీ ఇస్తాను. ఇది నా ఐడియా అంతే, మీరు చూడండి అంటే ఆయన ఐడియా చూస్తే నేను ఏంట్రా ఇది అని. మన భరత్ సాగర్ అని ఒక వర్షిణి అనే కాస్ట్యూమర్స్, నేను ఐడియా చెప్పేది చూడండి అదన్నీ ఇలా చేసి ఆ డ్రెస్ ఫ్యూచరిస్టిక్, తర్వాత ఒక డిక్టేటర్ లాగా ఆ కాస్ట్యూమ్స్ అన్ని వాళ్ళు. ఫ్రీడమ్ అనేది వెరీ ఇంపార్టెంట్ టు షో యువర్ స్కిల్స్. యాక్చువల్లీ ఈవెన్ అజనీష్ లోక్నాథ్ ఎవ్రీబడి నోస్, ఇంట్రడక్షన్ అవసరం లేదు. కాంతారా కిడ్ అన్న ఫెంటాస్టిక్ జాబ్. సో ఫర్ దిస్ లైక్ అదే చూడండి ఆయన కూడా అంతే. నేను ఒక ఇలా ఐడియా చెప్తే, లేదు సార్ దీనికి ఇక్కడ నేను మ్యూజిక్ చేయను, ఒక రఫ్గా నేను చేసుకుంటాను, హంగేరీకి వెళ్తాము, అక్కడ యూరోపియన్స్తో నేను ఈ మ్యూజిక్ చేస్తాను, వాళ్ళది కోరస్ గిరస్ అని వాళ్ళది కావాలని అక్కడ వెళ్ళి అక్కడి నుంచి చేసి. Okay. See, these are all extraordinary points added to this ఇది. Right. For this especially ఇలాంటి genre films కి అంటే ఇలాంటి మూడ్ ఉన్న films కి, so lighting at the same time cinematography. అవును వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఆర్ట్ డైరెక్టర్ వర్క్ ఆల్సో. అయ్యో మీరు ఆర్ట్ డైరెక్టర్ వర్క్ ఇది చూడాలి. శివకుమార్ అని ఆయనకే ఒక వెరైటీగా ఐడియా ఉంది. నేను ఇలా ఉండాలి అంటే ఆయన వరల్డ్ దాన్ని తీసుకుని దాన్ని ఒక ఐడియా చేసి సార్ ఇలా ఉంటుంది, అయ్యో నేనే థింక్ చేయలేదు ఇది అని. అలా ఒక ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ చేసింది నాతో. తర్వాత మన కెమెరా డిపార్ట్మెంట్ అంతే. ఈవెన్ కెమెరా అంటే మీరు ఆశ్చర్యంగా ఉంటుంది. ఎడిటర్ అంటే మనకి 3-4 ఎడిటర్ వర్క్ చేశారు. మీరు ఆశ్చర్యంగా ఎవరు ఒక్కరు చేయాలి కదా, ఇది కూడా రాదా? లేదు, నా ఫిలింలో అది ఉండదు. ఒక కెమెరామెన్ వస్తారు, కొంచెం ఇదైతే ఓకే ఇంకొకరు వస్తారు.
అవును. వేరే కెమెరాలు వచ్చి నా సెట్లో వర్క్ చేస్తారు, అడిగితే Okay. ఒకసారి రండి ఇదేమో ఐడియా రావటం లేదు, ఏమైనా ఇవ్వండి అంటే ఒక్క వరల్డ్ ఆయన ఒక లైటింగ్ చేశారు మీరు చూడండి, ఒక స్టోరీ ఓపెన్ అవుతుంది, అదేంటో కొత్త రకంగా ఉంది, నాకే కొత్త రకంగా ఉంది, అందుకే అదే ఐడియా, ఈ టోటల్ పింక్ అని కాన్సెప్టే అక్కడి నుంచి ఇక్కడ వచ్చింది. రైట్. ఓ యా. అలా వేణు గారు, ప్రజ్వల్ అని, ఏజే అని వీళ్ళందరూ ఇచ్చేశారు. ఫైనల్గా టోటల్ ఫిల్మ్ని వేణు గారు కంప్లీట్ చేసి, ఆయన ఎక్స్పీరియన్స్డ్ కెమెరామెన్, వెరీ బిగ్ కెమెరామెన్, అక్కడ వాళ్ళని ఫినిష్ చేశారు. రైట్. బట్ ఇలా సీరియస్లీ క్రేజీ, అంటే మీరు ఇందాక చెప్పినట్టు చాలా రిసీవ్ చేసుకుంటానని. సో అందరూ స్కిల్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని ఫైండ్ అవుట్ చేయడం, వీళ్ళు ఇంటెలిజెంట్ అని తెలుసుకోవడం కూడా గొప్ప విషయం సార్. అది ఇంకా అమోఘమైన ఇంటెలిజెన్స్ అని చెప్పాలి డెఫినెట్లీ. అండ్ ద క్రేజీ యూఐ మూమెంట్స్ అంటే ఫర్ యూ లైక్ ఏం చెప్తారు? యూఐ మూమెంట్స్ అంటే ఏం చెప్తారు? ద బెస్ట్ మూమెంట్స్ అండ్ ఛాలెంజెస్ ఆఫ్టర్ 10 years తర్వాత డైరెక్షన్లో ఛాలెంజెస్. అలా అది నేను చెప్పేది, దానికి ఒక్క మూమెంట్ ఉండదు. స్టార్ట్ చేస్తాను కదా, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. కాపీ వచ్చే వరకు స్ట్రగల్, ఎగ్జైట్మెంట్ ఇదన్నీ మిక్స్చర్గా ఉంటుంది. రైట్. బట్ లహరి వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. రియల్గా ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇది ఒక ఈ లెవెల్కి రావాలా అంటే ఫస్ట్ కారణమే కేపీ శ్రీకాంత్ గారు. కేపీ శ్రీకాంత్ నాకు చాలా క్లోజ్, ఈజ్ అ వెరీ బిగ్ ప్రొడ్యూసర్. అక్కడ ఇలా మనం మాట్లాడుకున్నాం ఈ ఫిలిం చేస్తామంటే ఆయన, లే సార్ ఇది ఉండండి సార్, నేను వేరే రకంగా ప్లాన్ చేస్తానని లహరి మనోహర్ దగ్గర వెళ్ళి, మనోహర్ నాయుడు వాళ్ళది లెగసీ ఉంది, వాళ్ళది మ్యూజిక్ దీంట్లో ఫస్ట్ మ్యూజిక్ అనేది ఒక ఇలా చేయొచ్చు అని చేసిన ఒక కంపెనీ అది. ఓకేనా, మనం ఇంకా స్కూల్కి వెళ్ళే టైంలోనే అది బిగ్ కంపెనీ. వాళ్ళు వచ్చారు ప్రొడక్షన్ చేయాలి అని. ఏమి మనోహర్ గారు విత్ నవీన్ గారు, శ్రీకాంత్ ముగ్గురు కలిసి సార్ ఇది ఇలా చేయాలని. ఇప్పుడు నేను సార్ మీరు ఇంత ఇమాజిన్, నేను ఎక్కడ చేసేది, వాళ్ళు వచ్చి సార్ చేస్తామంటేనే నాకు కొంచెం ఇది పుష్ చేసేది ఉంది కదా. సో అందుకని ఇది ఒక పాన్ ఇండియా ఫిలిం లాగా, నేను ఏంటంటే కన్నడలో ఇచ్చేస్తాం అనుకునేది నేను. దీన్ని పాన్ ఇండియా లెవెల్ చేసి తర్వాత టోటల్గా నేను మళ్ళీ రీవర్క్ చేసి దీన్ని వేరే లెవెల్ ఎలా తీసుకుని వెళ్ళి, అలా వర్క్ 2 years నుంచి జరిగింది ఇది. ఓకే, కంప్లీట్ గా ఇందులోనే ఉండడం జరిగింది సార్. నిజంగా ఇలాంటి వరల్డ్ ని మేనేజ్ చేయాలంటే అది ఈజీ కాదు, బికాస్ చాలా ఉంటాయి, వాటన్నిటిని మేనేజ్ చేయాలి. ఎట్ ద సేమ్ టైమ్ రేపు ఆడియన్స్ నాట్ ఓన్లీ ఒక ప్లేస్ లో రిలీజ్ అవ్వట్లేదు ఇది, సో ఎంటైర్ మొత్తం అందరినీ పలకరించబోతుంది ఫిలిం. దానికి ఏమైనా ఉంటుందా సార్ స్పెషల్లీ టేకింగ్ కేర్ ఏదన్నా? కబ్జా రిలీజ్ లేదు, నేను ఇక్కడ వచ్చింది, నేను అన్ని దగ్గర ఇది నేను కాదు, నేను ఫిలిం గురించి మాట్లాడంటే నేనేం మాట్లాడేది అని నేను నాకు. బట్ వాళ్ళు అలా కాదు, లేదు మీకు తెలీదు, మీరు రండి ఇక్కడ చేయండి, బాంబేలో చేయండి, చెన్నైలో చేయండి అని ఇదన్నీ వాళ్ళు సెటప్ చేసింది. చంద్రు అని మనోహర్ గారు ఒక సన్ ఉన్నారు, నవీన్ అని, వీళ్ళు శ్రీకాంత్, అక్కడ వీళ్ళందరూ డిసైడ్ అయిపోయారు, నేను ఆంధ్ర చూసుకుంటాను, నేను తమిళనాడు చూసుకుంటాను, అక్కడ శ్రీకాంత్ నేను కర్ణాటక చూసాను, మీరు వెళ్తూ ఉండండి ఇప్పుడు వద్దు మీరు అని. నేను ఉంటే అక్కడ మళ్ళీ ఎడిటింగ్ రూమ్ లో కొంచెం చూస్తూ ఉంటా ఇదేమరా చేయాలని. డెఫినెట్లీ డైరెక్టర్ కి అది ఆల్వేస్ ప్రాజెక్ట్ వెళ్ళి ఆ ప్రోడక్ట్ డెలివరీ అయ్యే వరకు కూడా అది ఉంటూనే ఉంటుంది ఆ స్ట్రగుల్ అనేది. అండ్ ఫర్ యూ యూఏ మూమెంట్ అంటే ఏం చెప్తారు రీష్మా? ద కంప్లీట్ జర్నీ. As sir mentioned, ఒక్క మూమెంట్ కాదు, ద కంప్లీట్ జర్నీ ఇస్ a very memorable journey for me, because every minute on the set was so beautiful. I think being on the set only, as sir said, it's so unique. The art director has done a fantastic job there. So it's something that I have not experienced ever. So sir has given me this early in my journey of my career, he's given me this experience that so many artists will wait for. So I'm very happy in that way. The entire journey is a UI moment for me. Perfect. Even this is my first time attending interviews or giving interviews out of our state. So it's all my first time experience. But we can see that confidence in you, అది కనపడుతూ ఉంది విత్ గ్లో తో, గ్లామర్ తో. సో ఏదైతే కాంప్లిమెంట్ ఉప్పి సార్ ఇచ్చారో ఇందాక అది పర్ఫెక్ట్ అనిపించింది. సార్ సిట్టింగ్ నెక్స్ట్ టు మీ, దట్స్ ఓన్లీ అ కాన్ఫిడెన్స్ ఫర్ మీ. సో ఇప్పుడు వైరల్ అవ్వాలంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు రేష్మా? హ్యాష్‌ట్యాగ్ ఏది పెడితే వైరల్ అవుతారు? బికాజ్ సాంగ్ లో చాలా ట్రోల్ సాంగ్, ఏదైనా ఒక everyone are calling me troll girl after the troll song. Yeah. #troll girl. Perfect. December 20th ఇప్పుడు UI వరల్డ్ ని చూస్తాం, ఉప్పి సార్ వరల్డ్ ని చూస్తాం, ఉపేంద్రాస్ వరల్డ్. UI వరల్డ్ అందరి వరల్డ్ అది. అందులో మీరు ఆటోమేటిక్ గా లాగేస్తూ ఉంటారు. నేను ఉంటాను, అవును. యా, బట్ మీరు ఉంటారనేది చాలా ఇంపార్టెంట్.
మీరు ఆల్రెడీ యూ అని పెట్టారు కదా సార్, అంతే. ఐ అని పెట్టారు కదా సార్, ఆటోమేటిక్గా మీరు మేము అందరూ మీ వరల్డ్ మీరు చూడండి అని చెప్తాను. బట్ ఇది క్రేజియస్ట్ వరల్డ్గా ఉండిపోతుందని అర్థమైపోయింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇది వరల్డ్ లెవెల్లో సౌండ్ చేయాలి, వరల్డ్ లెవెల్లో కలెక్షన్స్ అయ్యో. కొల్ల కొట్టాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒప్పి సార్ మీరు ఇలానే మంచి మంచి ఫిలిమ్స్తో, యాక్టింగ్తో అండ్ డైరెక్షన్తో మా ముందుకు రావాలని కోరుకున్నాను. ఒకసారి ఫైనల్గా ఇంటర్వ్యూ గురించి మీరు మీ స్టైల్లో ఒకసారి మీరు ఇక్కడ వస్తేనే నేను అనుకున్నాను ఇంటర్వ్యూ ఎక్స్ట్రా. ఐ లైక్ ఇట్ I love it. So thank you so much. Save the date, December 20th, UI world లోకి ఎంటర్ అయిపోతున్నారు అనమాట మీరు. ఇది ఒక అమేజింగ్ వరల్డ్ బికాజ్ ఇది డైరెక్టెడ్ బై ఉపేంద్ర గారు. సో ఇంతకంటే ఏం చెప్తాను. సో సేవ్ ద డేట్, దట్స్ ఇట్. దిస్ ఈస్ గీతా బగా సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బై.